మోహిని అమృతం కథ. పూర్వకాలంలో దేవతలకు మంచివారు, అసురులకు చెడ్డవారు మధ్య తరచుగా భయంకరమైన యుద్ధాలు జరిగేవి. ఎన్ని పోరాటాలు చేసినా దేవతలు అసురుల శక్తి ముందు నిలబడలేకపోయేవారు. ఒకానొక యుద్ధంలో దేవతలు పూర్తిగా అలసిపోయి తమ శక్తిని కోల్పోయారు. దేవతల రాజైన ఇంద్రుడు చింతించి వారందరూ నిత్య యవ్వనాన్ని, అమరత్వాన్ని పొందడానికి ఒకే ఒక్క మార్గం ఉందని గ్రహించాడు. అది పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని, చావులేని పానీయం బయటకు తీయడం. అమృతం పొందాలంటే దేవతలందరూ ఒక్కచోట చేరినా అసాధ్యం. అసురుల సహాయం తప్పనిసరి. ఇంద్రుడు అసురుల నాయకుడైన కాలనేమి వద్దకు వెళ్లి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. మీరు అమృతం చిలకడానికి సహాయం చేస్తే వచ్చిన పానీయాన్ని ఇద్దరం సమానంగా పంచుకుందాం అని ఇంద్రుడు కాలనేమితో చెప్పాడు. ఆ అమృతంపై ఆశతో కాలనేమి సరేనన్నాడు.